దివ్యవాణి చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసు ప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మన దగ్గర అనేక ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. మీరు రాస్తున్న లెటర్స్ని బట్టి అదేవిధంగా మెయిల్స్ ద్వారా మేము ఎంతో ఆనందిస్తున్నాము. మరి మీరు మరలా తెలియజేస్తున్నారు, మా కుటుంబాల్లో ఎన్నో మేలులు జరిగినాయి అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఎన్నో ప్రార్థన విన్నపాలు ఉన్నాయి. వాటిల్లో కనుక ముఖ్యంగా చూసినట్లయితే మరి పిల్లల గురించి రాస్తూ ఉన్నారు. ఒక ఆమె మరి ఒక సిస్టర్ రాస్తూ ఉన్నారు. ఆ సిస్టరు భర్త చనిపోయాడంట, 2 అమ్మాయిలు. తను చెప్తా ఉన్నారు, అందులో 2 పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, బాగా చదువుకుంటున్నారు, కానీ ఒక్కోసారి నాకే లోన్లీగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ లెటర్స్ చదువుతూ ఉన్నప్పుడు నాకు కొన్ని విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ 18, 19 వచనాల్లో కనుక చూస్తే అక్కడ ఏం చెప్తున్నారు అంటే, మీ పిల్లలకి కూర్చున్నా నిలబడ్డా, అదేవిధంగా మీరు నిద్రపోతున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అదేవిధంగా నడుస్తున్నప్పుడు ప్రతిసారి కూడా మీ పిల్లలకి దేవుని యొక్క ఆజ్ఞలని బోధించమంటున్నారు. అలా బోధిస్తే కనుక ప్రభు ఏమంటున్నారంటే, ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది, ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు, మీరు ఇంటనున్నను బయటకు వెళ్ళినను, శ్రమ చేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, కొన్ని వర్షన్స్లో అయితే మీరు పనుకున్నప్పుడు, ఇంకా అదేవిధంగా వీటన్నిటిని గురించి పిల్లలకి తెలియజేయమంటున్నారు. మీ ద్వారబంధాల మీద, నగర ద్వారముల మీద వీటిని రాసి పెట్టుకొనుడు. ఇంకా చెప్తున్నారు, ఈ యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో అవి మీ చేతుల మీద కట్టుకోమంటున్నారు. ఇంకా మీ నొసటి మీద జ్ఞాపకార్థంగా, అంటే మీ ఆలోచనల్లో కూడా ఆ యొక్క వాక్యం పని చేయాలి అని అంటున్నారు. కొంతమంది మరి వాళ్ళ జీవితాల్లో కనుక చూసినట్లయితే వాళ్ళ పిల్లలు, ఇంకా అదేవిధంగా మనం పెళ్ళిళ్ళప్పుడు కూడా మనం వాగ్దానం చేస్తాం దేవుని సన్నిధిలో, పిల్లల్ని విశ్వాసానికి తిరుసభ యొక్క దీనిలో మనం పెంచుతామని దేవుని సన్నిధిలో వాగ్దానం చేస్తాము. మరి మన పిల్లలకి కనుక మనం ఈ యొక్క వాక్యాలను కనుక నేర్పిస్తున్నప్పుడు, మేము చిన్నతనంలో అయితే పడుకునే ముందు కథలుగా చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు, మా ఇంట్లో ఉండేవాళ్ళు. అవన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మన వాక్యం కూడా మన పిల్లలకి అలా కథలుగా చెప్తున్నప్పుడు, మరి కీర్తన 37వ కీర్తన 31వ వచనంలో ఏముంటుందంటే, నా హృదయంలో నీ వాక్యం ఉంది కాబట్టి నేను పాపం చేయలేను అంటాడు కీర్తనకారుడు. అదేవిధంగా 119వ కీర్తన 11వ వచనంలో ఏముంటుందంటే, నా హృదయంలో నీ వాక్యం ఉంది కాబట్టి నేను పాపం వైపు వెళ్ళలేను అంటాడు. చూడండి, ఆ వాక్యాన్ని. అదేవిధంగా కీర్తన గ్రంథం 1వ కీర్తనలో కూడా ఈ విధంగా రాసి ఉంటుంది. 2వ వచనంలో చూస్తే, నీ యొక్క వాక్యాన్ని నేను దీవారాత్రులు, పగలు రాత్రి ధ్యానిస్తానంటాడు. మన పిల్లలకి ఆ వాక్యం ధ్యానించటం మనం నేర్పించాలి. వాక్యంలో చెప్తున్నారు, అలా మీ పిల్లలు కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళు ఆ వాక్యం హృదయంలో పెట్టుకుంటారు. అదేవిధంగా ఆలోచనలో ఉంటుంది, వాళ్ళు చేసే పనుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు మీ పిల్లల్ని ఈ భూమి మీద, ఇక్కడ వాక్యంలో చెప్తారు, వాళ్ళు మీ తనయులు ఆకాశం నిలిచి ఉన్నంత కాలము చీకు చింత లేకుండా జీవిస్తారు. చిరకాలం మన పిల్లలు జీవించాలి అంటే భూమి మీద దేవుని ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. ఆజ్ఞలు మనకు తెలియాలి, పిల్లలకి తెలియాలి అంటే వాటిని పెద్దలుగా మనమే బోధించాలి. ఈ రోజున మరి ఈ లెటర్స్ చూస్తున్నప్పుడు ఈ విషయాలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాము. మీ కుటుంబాల్లో కూడా మీరు బిడ్డలకి మీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని మేము కోరుకుంటున్నాం. సరే, మరి కుసుమా సిస్టర్ దగ్గర ఉన్న మెయిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చూసి సిస్టర్ ఈ రోజున ప్రార్థన చేస్తారు. హ్యారీ డిక్రూస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే మద్యపానం నుంచి విడుదల కోసం ప్రార్థించమని కోరుతున్నారు. క్లెమెంట్ అనారోగ్యంతో బాధపడుతున్నారంట, దైవ జ్ఞానం కోసం ప్రార్థించమని కోరుతున్నారు. నరసింగరావు, కృష్ణ తాగుడు వ్యసనంతో బాధపడుతున్నారంట. అలాగే చెడు స్నేహితులతో కూడా వాళ్ళు చాలా బందీలై ఉన్నారు, వారికి విడుదల కావాలని ప్రార్థించమని కోరుతున్నారు. ఎర్రాల్ అఖిల్ కూడా డ్రగ్స్ అలవాటు నుంచి బాగా అలవాటైపోయి తల్లిని కూడా కొట్టడం చేస్తున్నాడంట. తండ్రి చనిపోయాడు, తల్లిని చూసుకునే వాళ్ళ బాధ్యత ఉంది అఖిల్ మీద, కానీ అది పట్టించుకోకుండా చాలా చెడుగా తిరుగుతున్నాడు. కాబట్టి అతనికి విడుదల కావాలని అతని తల్లి ప్రార్థించమని కోరుతున్నారు. రాకేష్ కూడా చెడు స్నేహితులతో కలిసి త్రాగుడుకు అలవాటైపోయి
చెడుగా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఏమిటో తన జీవితం తెలియకుండా జీవిస్తున్నాడంట. వీరందరి కోసం వీరికి అన్ని రకాల చెడు వ్యసనాల నుంచి విడుదల కావడానికి మనం ప్రార్థించుదాం. అలాగే ఈ దివ్యవాణి వీక్షిస్తున్న కుటుంబాలలో కూడా ఎంతోమంది బిడ్డలు ఇలా చెడు వ్యసనాలతో బందీలై ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంతోమంది కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. వారందరి కన్నీరు ప్రభు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, నేను నీ కన్నీళ్లను సీసాలో దాచి ఉంచాను, దానికి నేను సమాధానం ఇస్తాను, నా యొద్ద నీవు మొరపెట్టినట్లయితే ప్రభువు తప్పకుండా మన యొక్క బిడ్డలందరికీ చెడు వ్యసనాల నుంచి విడుదల ఇస్తానంటున్నారు. కాబట్టి మనం విశ్వాసంతో కలిసి ప్రార్థించుదాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. తల్లిగా తండ్రిగా మాకు ఉన్న యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా. అయా మేము సమృద్ధిగా జీవించాలని ప్రభా, అయా పరలోకంలో ఉన్న శాంతిని మా మనసులో ఇక్కడే ఈ భూలోకంలోనే మేము అనుభవించాలని ప్రభా, అయా అశాంతితో ఉన్న చీకటితో నిండిన ఈ లోకంలోనికి ప్రభా, అయ్యా నువ్వు వెలుగులాగా ఈ లోకానికి వచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. లోకానికి వెలుగును నేనే అన్నావు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. చీకటిలో ఉన్న వారు ఒక గొప్ప వెలుగును చూశారన్నావు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా ఇప్పుడు మేము పేర్లు చదివి ప్రార్థిస్తున్న వారి కోసం ప్రభా, అయ్యా వీరందరూ ఎన్నో రకాల త్రాగుడు వ్యసనాలతో ప్రభా, నాయన మత్తు మందుల వ్యసనాలతో బంధింపబడి తండ్రి, అయ్యా వారి జీవితము వారికి అర్థం కాకుండా ఈ లోకాధిపతి అయిన సైతాను వలలో బంధింపబడి ఉన్నారు తండ్రి. అయా మేము స్వతంత్రంగా ఉండాలని ప్రభా, పరిశుద్ధాత్మదేవ మీరు మాలో జీవిస్తున్నారు. ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మదేవ మీరు ఉంటారో అక్కడ స్వతంత్రత ఉందని వాక్యంలో నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. యేసు నామంలో ప్రభా, అయా తాగుడు నుంచి వీరికి విడుదల కలుగును కాక, యేసు నామంలో మత్తు మందు నుంచి ఆ బిడ్డకు విడుదల కలుగును కాక ప్రభా. తల్లిని కొట్టకుండా ప్రభా, తల్లి ఎంత త్యాగం చేసి ఆ బిడ్డని ఇంతవరకు లేపిందో తండ్రి, నాయన తల్లిని గౌరవించితే ప్రభా గొప్ప నిధిని మేము పరలోకంలో సంపాదించుకుంటామన్నావు ప్రభా, నీకు స్తోత్రం. తల్లిదండ్రులను మేము గౌరవిస్తే మా పాప శాపములు అన్నీ కూడా క్షమించబడతాయన్నావు ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా తల్లి తండ్రి మీకు చేయి ఎత్తినట్లయితే ప్రభా మేము శాపం పాలైతానన్నావు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా తెలిసి తెలియక వీరు చేస్తున్న పాపములన్నింటినీ క్షమించండి. తమ తల్లిని తండ్రిని కొడుతున్న బిడ్డలందరి కోసం అయ్యా మేము ప్రాధేయపడుతున్నాం తండ్రి. అయ్యా వారిపై కరుణించండి, జాలి చూపించండి ప్రభా. అయ్యా వారి అంధకారంలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని రండి ప్రభా, నీకు స్తోత్రం. వారికి నిజము సత్యము తెలియచేయండి ప్రభా. అయ్యా సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చానన్నావు ప్రభా. అయ్యా సత్యంలో మీరు నడిపించిన ప్రభా వారికి విడుదల కలుగుతుంది ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ క్షణంలో అయ్యా మేము విశ్వసిస్తున్నాం తండ్రి, తాగుడి నుంచి మత్తు పదార్థం నుంచి వీడికి యేసు నామములో విడుదలను ఇచ్చినందులకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా మీ చేతుల్లో అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా నీ తలలో శీలలు పెట్టి కొట్టినప్పుడు తండ్రి, ముళ్ళ కిరీటము పెట్టి కొట్టినప్పుడు ప్రభా, అయ్యా నీ రక్తము దారలుగా ప్రవహించింది తండ్రి. అయ్యా సిలువలో నీవు కార్చిన అదే పరిశుద్ధ రక్తం ప్రభా. ఈ క్షణంలో ప్రభా అయ్యా ఎక్కడెక్కడైతే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, ఆ స్థలములోనైనా ఆ అవయవాల ఈ క్షణంలో ప్రభా వారికి నీవు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామంలో కలుగును గాక ప్రభా. అయ్యా తండ్రి కుడి ప్రక్కన నీవు కూర్చొని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ప్రభా, అయ్యా మాకు విడుదల ఉన్నది ప్రభా, మాకు స్వస్థత ఉన్నది ప్రభా, మాకు ఆరోగ్యం ఉంది ప్రభా. అయ్యా మేము ప్రేమగా అందరం కలిసి నాయన కుటుంబంలో శాంతి సమాధానంతో జీవించగలము ప్రభా. అయ్యా మేము ఏది మనసులో విశ్వసిస్తామో అదే నోటితో పలుకుతాము, నోటితో పలికిన విత్తనమే మా జీవితంలో ఫలిస్తుంది అన్నావు ప్రభా, మీకు స్తోత్రం. అయ్యా ఈ రోజు నుంచి ఈ కుటుంబాలన్నీ కూడా యేసు నామంలో శాంతితో ఉండునుగా కానీ విత్తనం వేస్తున్నాం ప్రభా. సమాధానం వీరి కుటుంబాలను పరిపాలించునుగాక ప్రభా. అయా కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా మార్చండి ప్రభా, నీకు స్తోత్రం. తల్లిదండ్రులకు విధేయించే బిడ్డలుగా మార్చండి ప్రభా. అయా దివ్యవాణి చూస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభా జ్ఞానంలో ప్రాయంలో వర్ధిల్లుతూ తల్లిదండ్రులకు విధేయిస్తూ ప్రభా, తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రభా, అయా తల్లిదండ్రుల మాటకు విధేయించడానికి కృపను దయచేయండి ప్రభా, నీకు స్తోత్రం. నీకే ఘనత మహిమ ఆరాధన చెల్లించుకుంటూ యేసయ్యా నీలాగా మేమందరము మారాలని ప్రభా, నీలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో జీవించాలని ఒకరోజు పునీత పౌలు చెప్పినట్లుగా నా యొక్క జీవిత పోరాటాన్ని నేను పరుగు పందాన్ని నేను ముగించాను, మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉన్నది అని చెప్పాడు ప్రభా. అయ్యా మేమందరం కూడా ఒకరోజు చెప్పాలి ప్రభా,
ప్రభువా. మేము కూడా మా జీవితంలో మంచి పోరాటం పోరాడాము. మా కొరకు నీతి కిరీటం ప్రభు యేసు ప్రభు తండ్రి దగ్గర సిద్ధంగా ఉంచాడని ఇప్పుడు మేము చెప్పిన ఈ బిడ్డలందరూ కూడా వారి నోటితో ఒకరోజు పలికి వారి ప్రాణాన్ని చేతికి అప్పగించాలి తండ్రి. అంతవరకు నీ దూతల ఆధీనంలో ఉంచి కుటుంబాలన్నింటినీ కూడా నీ శాంతితో పరిపాలించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనా సమయానికి కొద్దిసేపు విరామం తీసుకుందాం.